మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారు, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు ఎక్కువని మీ అద్దకు తీసుకొని వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి మన హృదయాలు వెలిగించే మాటలు ఈరోజు ఏ వర్తమానం అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే, దేవుని పిల్లరా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నా దేవా, పగలు నేను మొరపెట్టినప్పుడు రాత్రి వేళ నేను మౌనముగా ఉండలేదు. అంటే పగల మొరపెడుతున్నాను, రాత్రి కాలము నాయన నా మంచం మీద నేను పడుకున్నా, నేను ఉన్నప్పటికీ మౌనంగా లేని తండ్రి, నా పరిస్థితులను బట్టి నీ సన్నిధానంలో మొరపెడుతున్నానని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక మన జీవితంలో కూడా రాత్రి పగలు అన కాకుండా మన పరిస్థితులన్నిటిని బట్టి దివారాత్రులు మనం మొరపెట్టేవారుగా ఉండినట్లు, అట్టి ఆత్మ సంబంధమైన ప్రార్థన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లు సహాయం చేయమని మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ జీవము కలిగిన మా పరలోకపు తండ్రినైనా, మేము మొరపెట్టినప్పుడు నా తండ్రి నైనా, దివారాత్రులు మేము మొరపెట్టినప్పుడు మా మొరలు ఆలకించి నా తండ్రి, నీ బిడ్డలు ఏ విషయాల నిమిత్తం నీ సన్నిధానంలో మొరపెడుతున్నారో ఆ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.